హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి జిల్లాకు సంబంధించింది. మనం కనుక ఇక్కడ నోటీసెస్లో రిక్రూట్మెంట్ అని లింక్ ఉంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్ టు ద సర్టెన్ పోస్ట్స్ అండర్ ఎన్హెచ్ఎం ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ అన్నారు. మనకి లాస్ట్ డేట్ అయితే 2/3/2024 అంటే మార్చి 2 వరకు, అంటే శనివారం వరకు టైం ఉంది. మనకి ఇంకా చూసినట్లయితే 4 డేస్ టైం ఉంది. సో ఇది ఆన్లైన్లో లేదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. బై హ్యాండ్ చేసుకోవడం బెటరు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అందరూ కూడా. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తున్నాను, చూసుకోండి ఒకసారి. ఇది నోటిఫికేషను, అప్లికేషన్ ఫాము. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 2. ఇక్కడ కూడా వ్యూ అన్నారు, ఇక్కడ ఫోన్ అన్నారు. ఏది చేసినా మనకు సేమ్ వస్తుంది. ఇక్కడ చూద్దాం, వ్యూ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కదండి. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఉంది. ఈ నోటిఫికేషన్ చూడండి ఒకసారి. మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కామారెడ్డి జిల్లాలో. ఇక నేను ఈ ఎంబీబీఎస్ సంబంధించి చెప్పట్లేదు, ఎందుకంటే ఎంబీబీఎస్ వాళ్ళు అప్లై చేసుకుంటారు. నేను మరి జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ 10th క్లాసు, అదేవిధంగా వేరే క్వాలిఫికేషన్ చెప్తున్నాను. చైల్డ్ హెల్త్ ఉంది కదండి, ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఒక పోస్ట్ ఉందండి. తర్వాత స్టాఫ్ నర్సు, ఇక్కడ స్టాఫ్ నర్సు చూసినట్లు ఇక్కడ ఏంటంటే మనకు వ్యాక్సినేషన్ వేసేవాళ్ళు ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ అన్నారు, ఒక పోస్ట్ ఉంది. స్టాఫ్ నర్స్ అయితే 30 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ నర్సింగ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, ఇక్కడ మనకు మీరు చూసినట్లయితే మరి బీఎస్సీ నర్సింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి, జిఎన్ఎం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సీనియర్ డాట్స్ ప్లస్ టీబీ హెచ్ఐవి సూపర్వైజర్ అన్నారు. వీళ్ళ అంటే డిగ్రీ ప్లస్ ఎంఎస్డబ్ల్యూ ఉండాలని అడుగుతున్నారు. తర్వాత మనం ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూడండి ఫార్మసిస్ట్కి డిప్లొమా ఇన్ ఫార్మసీ కానీ, బీ ఫార్మసీ కానీ, ఫార్మా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సపోర్టింగ్ స్టాఫ్కి 10th క్లాస్లో సరిపోతుంది. మొత్తం ఏమనేది ఇక 10th క్లాస్తో జాబ్ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ మీకు బ్యాచిలర్ డిగ్రీ, ఇక్కడ డిప్లొమా ఫార్మసీ, సో ఇక్కడ డిప్లొమాతో ఒక పోస్ట్ ఉంది. తర్వాత ఇక్కడ డిగ్రీ ప్లస్ పీజీతో ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్తో పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఎనీ డిగ్రీ పోస్ట్ ఉంది. సో మొత్తానికైతే మీకు అన్ని రకాల జాబులు ఉన్నాయి. సో ఇక ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ 2/3/2024 ఇవ్వడం జరిగింది. సో మీకు డౌట్ రావచ్చు, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అడ్రస్ ఏంటి అని. ఏం లేదండి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కామారెడ్డి, మీరు కామారెడ్డి డిస్ట్రిక్ట్లో అడిగితే ఎవరైనా చెప్తారు, అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి, చూపిస్తాను అది కూడా. ఇక అప్లికేషన్ ఫామ్ కానీ ఇక రైట్ క్లిక్ ఇచ్చేసి క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి అప్లికేషన్ ఫామ్ అండి, ఇది మనం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళు రాస్తారు ఆఫీస్ వాళ్ళు. ఇక్కడ మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తారో ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయండి మీకున్న క్వాలిఫికేషన్ ప్రకారము. ఇక్కడ ఫోటో, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేము, మేలు ఫిమేలా, డేట్ ఆఫ్ బర్త్, స్టాటస్, అడ్రస్సు, ఫస్ట్ నుంచి 10th వరకు ఎక్కడ చదువుకున్నారు, 7th 10th వరకు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పుడు పాస్ అయ్యారు అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇయర్ వైజ్ టోటల్ పాస్ అన్నారు, సో ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి, ఇది అక్నాలజ్మెంట్ అండి. సో ఇక్కడ మీరు ఏమేమి పెట్టారో అన్నీ కూడా టిక్ చేయాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.